అపస్మా నెల్లూరు జిల్లా శ్రీ మనోహర్ రెడ్డి మెమోరియల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ జిల్లా స్థాయి పరీక్ష ఈ రోజు నెల్లూరులోని కృష్ణ చైతన్య జూనియర్ కాలేజీలో 144 పాఠశాలల నుండి 444 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు పరీక్ష ముందు కృష్ణ పత్రాలను రాష్ట్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నేలనూతన శ్రీధర్, ఎంఎంటీ కన్వీనర్ రమణారెడ్డి, కృష్ణ చైతన్య జూనియర్ కాలేజీ డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి, ఇతర గౌరవ కరెస్పాండెంట్స్ అందరూ పాల్గొన్నారు. అందరికీ తెలిసింది తెలుగు స్టేట్స్లో నాకు తెలిసి స్కూల్స్ తరపున మనకి స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్గా ఉంటుంది. దీంట్లో ఇందాక సార్ కూడా చెప్పినట్టు అపస్మా అనేది ఒక మంచి యూనిటే కాకుండా దాంట్లో ఉండే టీచర్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ప్రతి ఒక్కరికి పేరెంట్స్కి కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇంకా బెటర్గా వాళ్ళకి ఒక మంచి రిజల్ట్ తెప్పించుకోవడానికి ఫస్ట్ నుంచి కూడా ట్రై చేస్తూ ఉన్నారు. ఈ అపస్మా టాలెంట్ టెస్ట్ ఎగ్జామినేషన్స్ ఇది 8th ఇయర్ జరుపుతూ ఉన్నారు మనోహర్ రెడ్డి సార్ పేరు పైన. 8 years కూడా గమనించినట్టయితే లాస్ట్ ఇయర్ కూడా గమనించినట్టయితే ఈ అపస్మా టాలెంట్ టెస్ట్లో టాప్ వచ్చిన వాళ్ళందరికీ కూడా 590+ వచ్చింది. ఇందాక సుబ్బారెడ్డి సార్ ఇక్కడ చెప్తూ 590 పైన ఆల్మోస్ట్ ఈ నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే 590 పైన ఒక 70-80 మెంబర్స్కి వచ్చి ఉన్నాయి అపస్మా స్కూల్స్ అని చెప్తూ ఉన్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్స్ అపస్మా స్కూల్స్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు అనేది. దీనికి ముఖ్య కారణం ఇందాక శ్రీధర్ సార్ గారు చెప్తూ ఉన్నట్టు టీచర్స్కి కూడా రెగ్యులర్గా ట్రైనింగ్ ఇవ్వటం, ప్రతి ఒక్క టీచర్ని కూడా డెవలప్ చేయటం, ఇంకా బెటర్గా వాళ్ళని ట్రైన్ చేయటం, అలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా పెడుతూ అలాగే స్టూడెంట్స్కి గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా నిర్వహిస్తూ ప్రతిదీ కూడా ఒక స్టూడెంట్ కంప్లీట్ డెవలప్మెంట్కి ఏదైతే కావాలో అంతా కూడా అపస్మా స్కూల్స్ నీట్గా నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇంకా కూడా మంచిగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అపస్మా ఎగ్జామ్ మా దగ్గర పెట్టినందుకు సార్ వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అపస్మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ఎంఎంటీఎస్సి కన్వీనర్ని. ఈ ఎగ్జామ్స్ 3 లెవెల్లో జరిగాయి. ఈ ఎగ్జామ్స్ జరిగేందుకు కరెస్పాండెంట్ మిత్రులందరూ, నియోజకవర్గ అధ్యక్షులందరూ సహకారంతో 2 లెవెల్స్ ఎగ్జామ్స్ని విజయవంతంగా పూర్తి చేశాము. 3వ లెవెల్ ఎగ్జాము ఈరోజు జరుగుతూ ఉంది. మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ యొక్క ఎగ్జాము కృష్ణ చైతన్య జూనియర్ కాలేజీ వారి సహకారంతో ఇప్పటికే ఎగ్జామ్ ప్రారంభమైంది. అద్భుతంగా అన్ని ఏర్పాట్లు చేసినందుకు కృష్ణ చైతన్య జూనియర్ కాలేజీ డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఎంఎంటీఎస్సి నెల్లూరు జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కరెస్పాండెంట్ మిత్రులందరికీ కూడా సహకరించి ఈ విధంగా ఎగ్జామ్ సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నించినందుకు వారందరికీ పేరున అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు నేలనూతన శ్రీధర్, అపస్మా జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు అపస్మా ఆధ్వర్యంలో 8వ సంవత్సరం ఈ యొక్క మనోహర్ రెడ్డి మెమోరియల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ప్రైవేటు పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థుల్లో ఉండే ఆ యొక్క టాలెంట్ని మేము గుర్తిస్తున్నాము. ఇట్లా 10వ తరగతి విద్యార్థులకి ఎస్పెషల్లీ ఈ ఎగ్జామినేషన్ చాలా ఉపయోగంగా ఉన్నది. 3 స్థాయిలో జరుగుతున్న ఈ ఎగ్జామ్ వల్ల. ఎందుకంటే కేవలము టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ఈ పరీక్షలు మేము నిర్వహిస్తున్నాం. ఏ విద్యార్థి అయితే పాఠ్యాంశాలను చక్కగా చదువుతారో వాళ్ళు రేపు రాబోయేటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో చక్కటి ఉత్తీర్ణత కూడా సాధిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క అపస్మా 3 కార్యక్రమాలు చేస్తుంది. ఒకటి మేనేజ్మెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, అంటే మా కరెస్పాండెంట్స్ కూడా శిక్షణ ఇచ్చే కార్యక్రమం. అలాగే టీచర్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, అంటే ఉపాధ్యాయులకు శిక్షణ మరియు వాళ్ళని అభినందిస్తూ ఉపాధ్యాయ దినోత్సవం రోజు వాళ్ళని అవార్డులతో సత్కరించడం. ఇంకోటి స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, విద్యార్థులకు ఈ మధ్యనే మేము జిల్లా స్థాయిలో పాఠశాల నుంచి నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు మనోహర్ రెడ్డి గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము విజయవంతంగా నిర్వహించాం. దానికి కూడా దాదాపు ఒక 100 పాఠశాలలు పాల్గొన్నాయి. జిల్లా స్థాయిలో ఏసీసీ స్టేడియంలో బాగా జరిగింది. అలాగే ఈ యొక్క ఎగ్జామ్ ఇట్లా విద్యార్థులలోనూ ఉపాధ్యాయుల్లోనూ మరియు మేనేజ్మెంట్లో కూడా ఒక రకమైనటువంటి ఒక మంచి ఆలోచన తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థకి ప్రైవేటు పాఠశాలలు చాలా ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తున్నాయి. 15,000 పాఠశాలలలో దాదాపు 47 లక్షల మంది ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారంటే ఈ యొక్క తల్లిదండ్రులకి మా పట్ల ఉండేటువంటి విశ్వాసం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా విద్యార్థులకి అనేక కార్యక్రమాలు మేము అపస్మా తరపున చేస్తున్నాం. మేము
ఈరోజు రాసే ఎగ్జామ్ రాసే విద్యార్థులందరికీ కూడా మరోసారి అభినందన తెలియజేస్తూ మధ్యాహ్నం బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న కృష్ణ చైతన్య జూనియర్ కాలేజీ వారికి మా అపస్మా తరపున, జిల్లా అపస్మా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనోహర్ రెడ్డి మెమోరియల్ సర్చ్ ఎగ్జామినేషన్ జిల్లా లెవెల్లో ఇక్కడ కృష్ణ చైతన్య కాలేజీ ఉంది. దీని గత 8 సంవత్సరాల నుంచి మనోహర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ ఎగ్జామ్ స్టార్ట్ చేశాం. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరుతోటి మనోహర్ రెడ్డి మెమోరియల్ సర్చ్ ఎగ్జామ్ని కంటిన్యూ చేస్తున్నాం. ఈ ఎగ్జామ్ యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో స్కూల్ లెవెల్లో దాదాపు దగ్గర 5,000 మంది రాశారు. వాళ్ళందరూ కూడా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఈ ఆబ్జెక్టివ్ ఎలా ఉంటుంది కూడా అర్థం చేసుకోగలరు. ప్లస్ వాళ్ళకున్న ఆ నాలెడ్జ్ కూడా అర్థమవుతుంది. ఆ టెస్ట్గా ఉపయోగపడుతుంది. అక్కడ అయితే ఎవరైతే రాశారో స్కూల్ లెవెల్లో ఒక 10% ఆఫ్ ద స్టూడెంట్స్ మన నియోజకవర్గ స్థాయిలో తీసుకొచ్చారు. అక్కడ దాదాపు 1000 మంది దాకా అన్ని స్కూళ్ళ నుంచి వస్తే కవర్ చేసి 1000 మంది దాకా ఈ 9 నియోజకవర్గాలు రావడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ ఒక 10% యావరేజ్న ప్రతి స్కూల్కి ఒక ఇద్దరు దగ్గర తీసుకొని దగ్గర 450 నుంచి 500 మంది దాకా ఈరోజు కృష్ణ చైతన్య కాలేజీలో జిల్లా లెవెల్ ఎగ్జామ్ రాస్తారు. దీని అన్నిటికీ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు మేము అందరం కూడా అపస్మాత్రం ఆలోచించండి, పిల్లలకు ఒక కాంపిటీషన్ స్పిరిట్ డెవలప్ చేయాలి. ఎప్పుడైతే పోటీ ఉందో అప్పుడు పిల్లలు చదివేదానికి ఇంకా కాస్త ఎక్కువ చదువుతారు. అది ఫ్యూచర్లో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఈ 10th క్లాస్ మార్క్స్ స్కోర్ కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పి టెక్స్ట్ బుక్ చదివే విధానం కాబట్టి ఇదన్నీ ఆల్మోస్ట్ ఆల్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఉంటాయి, స్టేట్ సిలబస్. అది చదివిన తర్వాత ఈ బిట్లు చదివిన తర్వాత ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ కానీ డిస్క్రిప్టివ్ కూడా వాళ్ళు ఆన్సర్ చేయగలరు. ఇది పెట్టిన తర్వాత గతంలో కంటే కూడా ఈయన 590, 595 దాకా ఎక్కువ స్కోర్ చేయడం జరిగిందని మా అబ్జర్వేషన్లో తెలిసింది. అందుకని దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. దీనికి జిల్లాలో నుంచి మాకు ఎవరైతే అపస్మా స్కూల్, హై స్కూల్ ఉన్నాయో అన్ని స్కూళ్ళు వాళ్ళందరూ సహకరించారు, అందరినీ రాపిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణ చైతన్య కాలేజీ గత 8 సంవత్సరాల నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ మాకు ఏం కావాలంటే అవన్నీ పిల్లలకు ఇక్కడ ఎగ్జామ్ పెట్టడం కానీ, ఆ క్వశ్చన్ పేపర్లు స్పాట్ వాల్యుయేషన్ చేసి వితిన్ 1 or 2 hours మాకు ఇవ్వడం కానీ, లేదా మధ్యాహ్నం పిల్లలు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ భోజనాల సౌకర్యాలు, కరస్పాండెంట్స్ కూడా భోజనాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల మేము అపస్మా తరపున వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగనే జిల్లా నుంచి వచ్చిన ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి కూడా అపస్మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.